వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ఇరాన్ తో ప్రపంచ అగ్రరాజ్యాలు జరిపిన సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చి చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరడం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది. దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఉద్రిక్తతలకు ఎప్పుడేం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణానికి ఈ పరిణామం ఒక శుభం కార్డు వేసింది. అంతర్జాతీయ సమాజం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ తరుణం గల్ఫ్ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ భయాలను పూర్తిగా తొలగించి వేసింది. గడిచిన కాలంలో మధ్యప్రాచ్య రాజకీయాలు ఎంతటి తీవ్రమైన సంక్షోభంలో మునిగిపోయాయో మనమందరం చూసాం. ఒకానొక దశలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నేరుగా క్షిపణి దాడులు జరగడం, పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకోవడం చూసి ప్రపంచ దేశాలన్నీ మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా అనే భయాందోళనలకు గురయ్యాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. ఎగుమతులు దిగుమతుల వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని సరఫరా గొలుసు స్తంభించిపోయింది. ముఖ్యంగా ఇరాన్ తన అణు కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తోందన్న వార్తలు పశ్చిమ దేశాలలో తీవ్ర కలకలాన్ని రేపాయి. గతంలో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకున్న తర్వాత ఇరాన్ పై కఠినమైన ఆంక్షలు విధించడం జరిగింది. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఆ దేశం తన పంతాను మార్చుకోకుండా యురేనియం శుద్ధి శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ పోయింది. ఇది రక్షణ పరంగా ఇజ్రాయెల్ కు, ఇతర గల్ఫ్ దేశాలకు పెద్ద ముప్పుగా పరిణమించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యుద్ధం ఒక్కటే మార్గం కాదని, దౌత్యపరమైన వ్యూహాలతోనే దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనగలమని ఐక్యరాజ్య సమితితో పాటు ఐరోపా సమాఖ్యలోని కీలక దేశాలు గట్టిగా నమ్మాయి. దీనికోసం ఒమన్, ఖతార్ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో గత కొన్ని నెలలుగా తెర వెనుక అత్యంత రహస్యంగా, సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అనేక దఫాలుగా సాగిన ఈ చర్చలలో ఇరుపక్షాల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు నడిచినప్పటికీ ఎట్టకేలకు ఒక సమ్మతి కుదిరింది. ఈ నూతన ఒప్పందం ప్రకారం ఇరాన్ తన అణు ఇంధన శుద్ధి ప్రక్రియను కేవలం శాంతియుత అవసరాలకు, అంటే దేశీయ విద్యుత్ ఉత్పత్తికి, వైద్య రంగ పరిశోధనలకు మాత్రమే పరిమితం చేయాలని అంగీకరించింది. అణుబాంబు తయారీకి అవసరమైన అంత్యస్థాయి యురేనియం నిల్వలను పూర్తిగా ధ్వంసం చేయడానికి ఒప్పుకుంది. దీనిని పర్యవేక్షించడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు చెందిన ప్రత్యేక ప్రతినిధుల బృందానికి పూర్తి స్వేచ్ఛను కల్పించింది. వారు ఇరాన్లోని ఏ అణు కేంద్రానికైనా ఏ సమయంలోనైనా వెళ్లి తనిఖీలు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక నిఘా హక్కులను కల్పించారు. ఇరాన్ ఈ నిబంధనలకు కట్టుబడి ఉన్నంత కాలం ఆ దేశంపై విధించిన ఆర్థిక, బ్యాంకింగ్, చమురు ఎగుమతులపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను అమెరికా, ఐరోపా దేశాలు దశల వారీగా ఎత్తివేస్తాయి. దీనివల్ల ఇరాన్ మళ్లీ ప్రపంచ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యాన్ని కొనసాగించే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా గల్ఫ్ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా ఇరాన్ తన పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ వంటి దేశాలపై ప్రత్యక్షంగా కానీ, తమ మద్దతుతో నడిచే విభిన్న సాయుధ గ్రూపుల ద్వారా కానీ ఎలాంటి దాడులకు పూనుకోబోమని స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఈ శాంతి ఒప్పందం కుదరడం అనేది కేవలం సంతకాలకు పరిమితమైన విషయం కాదు. దీని వెనుక ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఇరాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, స్థానిక కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం, వైద్య సదుపాయాలు అందకపోవడం వల్ల దేశంలో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు ఈ చారిత్రాత్మక డీల్ ద్వారా ఆంక్షల సంఖ్యలు తెగిపోతుండటంతో ఇరాన్ దేశానికి చెందిన చమురు నిల్వలు మళ్లీ ప్రపంచ మార్కెట్లోకి వెల్లువలా రానున్నాయి. దీనివల్ల ఇరాన్ ఖజానాకు భారీగా విదేశీ మారక ద్రవ్యం సమకూరడమే కాకుండా దేశంలోకి విదేశీ పెట్టుబడులు ప్రవహిస్తాయి. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుంది. ఈ పరిణామం కేవలం ఇరాన్ దేశానికే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలన్నింటికీ ఎంతో మేలు చేయబోతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే ప్రాంతాలలో మధ్యప్రాచ్యం ప్రధానమైనది కావడంతో అక్కడ చిన్న అలజడి రేగినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇప్పుడు శాంతి ఒప్పందం వల్ల చమురు సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఉండవనే నమ్మకం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టి స్థిరపడుతున్నాయి. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది ఒక గొప్ప వరమనే చెప్పాలి. మన దేశం తన చమురు అవసరాలలో దాదాపు 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. గల్ఫ్ దేశాలలో ఉద్రిక్తతలు తగ్గినప్పుడు మనకు తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ లభిస్తుంది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులోకి వచ్చి
సామాన్య ప్రజలపై భారం తగ్గుతుంది. అంతేకాకుండా భారతదేశానికి ఇరాన్తో ఉన్న వ్యూహాత్మక సంబంధాలు ఈ ఒప్పందంతో మరింత బలోపేతం కానున్నాయి. ఇరాన్ తీరంలో భారత్ నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవు ప్రాజెక్టుకు గతంలో ఆంక్షల భయంతో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆంక్షల నీడ తొలగిపోవడంతో చాబహార్ ఓడరేవు ద్వారా భారత్ మధ్య ఆసియా దేశాలకు, రష్యాకు సులభంగా రవాణా మార్గాలను విస్తరించుకోవచ్చు. ఇది భారత రక్షణ, వాణిజ్య రంగాలకు ఎంతో వ్యూహాత్మక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అయితే ఈ ఒప్పందం అంతా అనుకున్నట్లుగా సాఫీగా సాగుతుందా అంటే కొన్ని సవాళ్లు, సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అకస్మాత్తుగా రద్దు చేసుకున్న చేదు అనుభవాన్ని ఇరాన్ అంత సులభంగా మర్చిపోలేదు. అందువల్ల భవిష్యత్తులో అమెరికాలో వచ్చే కొత్త ప్రభుత్వాలు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయా లేదా అనే భయం ఇరాన్ పాలకుల్లో ఉంది. అదే సమయంలో ఇరాన్ తన అంతర్గత అణు కార్యక్రమాలను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తుందేమోననే అనుమానం ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ఇప్పటికీ కొంత అసంతృప్తితోనే ఉంది. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది. కాబట్టి అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఈ ఒప్పందం సజావుగా సాగేలా ఇరుపక్షాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ యుద్ధాల వల్ల తీవ్ర నష్టాలు, ప్రాణ నష్టం, ఆర్థిక విధ్వంసం తప్ప ఏ దేశానికి విజయం లభించదని, కేవలం పట్టు విడుపులతో కూడిన చర్చలు, దౌత్య నీతి ద్వారానే ఎంతటి కఠినమైన సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చని ఈ ఇరాన్ శాంతి ఒప్పందం ప్రపంచ దేశాలకు మరోసారి నిరూపించింది. యుద్ధ మేఘాలు విడిపోయి శాంతి కిరణాలు ప్రసరిస్తున్న ఈ తరుణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతి కాముకులు, మేధావులు ఎంతో ఆనందంతో స్వాగతిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.